బన్నీ ఫ్యాన్స్కి మళ్ళీ జాతర మొదలైంది భయ్య. అర్థం కాలేదా? పుష్ప 2 మూవీ నుంచి రీలేటెడ్ వర్షన్ 20 మినిట్స్ యాడ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ సంక్రాంతికి రావాల్సింది పోస్ట్పోన్ అయ్యింది. అంటే కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడడం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల ఒక సంక్రాంతి బరి నుంచి అయితే తప్పుకోవాల్సి వచ్చింది. సో తప్పుకొని ఫైనల్గా వచ్చేసి జనవరి 17th అయితే థియేటర్లో 20 మినిట్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. వెళ్ళి చూడండి. ఇప్పటికే మనము బాహుబలి రికార్డ్ అయితే బ్రేక్ చేసేసినాం. మామూలుగా కాదు భయ్య, ముక్కలుగా పాటలుగా తూట్లుగా అయితే అల్లు అర్జున్ గారు గొడ్డలు వేసుకొని బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేసి పడేసారు. ఇంకా ఇండియన్ ఇండస్ట్రీలోనే కింగ్గా నిలబడాలనుకుంటున్నారు. ఆల్రెడీ టాప్గా ఉన్నది ఏ సినిమా, అమెరికన్ నటించినటువంటి దంగల్ మూవీ ఒకటి ఉంది, హిందీ ఫిలిం. దీనికి కలెక్షన్స్ వచ్చేసి 2000 కోట్లు వచ్చేసినాయి. ఇప్పటికే మనం ఎంత కొట్టేసింది అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా అంటే 1831 కోట్లు కొట్టేసింది. ఈజీగా కొట్టేస్తాడు భయ మన బన్నీ గారు. పుష్పరాజ్ గొడ్డలు వేసుకొని వచ్చిండు అనుకో, రప నరికి పాడేస్తాడు. హ్యాంగర్కి ఉన్న షర్ట్ని వేసుకున్నంత ఈజీగా వచ్చేసి కలెక్షన్స్ అయితే దొల్లగొట్టేస్తాడు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఇండియన్ ఇండస్ట్రీలోనే బాక్స్ ఆఫీస్ మీద కాళ్ళు పెట్టి నిల్చొని గల్ల ఎగిరేస్తాడు భయ్య. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అల్లు అర్జున్ గారు ఇండియన్ ఇండస్ట్రీలోనే కింగ్ ఎవడైనా ఉన్నాడంటే అది అల్లు అర్జున్ గారే అని ధైర్యంగా కాలర్ ఎగిరేసుకొని చెప్పవచ్చు మన బన్నీ ఫ్యాన్స్ అయితే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో మాత్రం తగ్గేదే లేదు. నేనైతే చెప్తా ఉన్నాను, రేపైతే థియేటర్లో వస్తుంది. సో నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. సో ఆ 20 మినిట్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఆ 20 మినిట్స్ కానీ బొమ్మ మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందనుకో, ఎవ్వడేమీ పీకలేడు బ్రదర్. అర్థమవుతుందా? అల్లు అర్జున్ గారిని ఎవ్వడేమీ పీకలేరు. సో కొన్ని కారణాల వల్ల, కొన్ని దుష్టశక్తుల వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో ఎవరిని వదిలిపెట్టారు కూడా. సో చూద్దాం, చూపిస్తాడు కూడా మన అల్లు అర్జున్ గారు. ఈ విషయంలో మాత్రం తగ్గేదే లేదు. కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి కదా, జైలుకు పంపించడం అది ఇది చూపిస్తాడు. జస్ట్ వెయిట్ చేయండి అబ్బా. కొడుకులు బయట అంటే అల్లు అర్జున్ గారు ఒకరే తేలిగ్గా కనిపించారు. దీంతో ఆట ఆడుతున్నాం. సో మా టైం వస్తుంది, వచ్చినప్పుడు చూపిస్తాము. ఏడికి పోతారు ఆ చిట్టినాయుడు వాళ్ళు వీళ్ళు చూద్దాం.